బాబు గారు అంతా వచ్చేసారా? అంతా సిద్ధమేనా? ఆగవయ్యా, రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. పోనీ గణపతి పూజ మొదలెట్టిద్దారా? అలా కానివ్వండి. రంజమైన కూర్చోండి. బాల, నీ నాట్యమునకు మెచ్చితిని. నీకు తగిన బహుమానం ఇచ్చేదం. చిత్రగుప్త, తాళమెచ్చట నా వద్దను లేదే. యముండా, అదే ముహూర్తం టైం అయింది, వీళ్ళకి రాలేదే. ఇప్పుడు ఎలా? నమో సూర్యపుత్రం, నమో ధర్మమూర్తిం, నమో ధర్మ రక్షాంకరం, నమో పాప భయంకరం. నా కోరిక మన్నించి మా ఊరికి వచ్చి మా వంటలను మెచ్చి మా లవ్వు గుర్తించి మా పెళ్లి చేయింత మమ్ములను దీవింత దయాంతరంగుండవై ప్రసన్న వదనుండవై వాగ్దానమున్ చేసి ఉన్నాడవే. అయ్యహో, ఎందున్నవాడవో, ఏమి చేయుతున్నాడవో, ముహూర్తముందాసనే, ముహూర్తముందాసనే. చిత్రగుప్త, ముహూర్తము సమీపించినది, త్వరగా వెళ్ళవలేను. వాగ్దానమున్ మరచి నీ మాటనే తప్పి నీవు రాకున్నచో, ఈ ముహూర్తానికే మాదు పెళ్లి నీవు చేయించలేకున్నచో, మేమిద్దరం ఏకమై భగ్న హృదయంబుతో బాష్పనేత్రంబుతో అగ్ని ప్రవేశించి ఆత్మాహుతిని చేసి దగ్ధమై భస్మమై పుణ్యలోకంబులం చేరి బ్రహ్మ విష్ణుస్వరుడోరగ యచ్చాది సమక్షంబునన్ నిన్ను నిందించి నీ మీద ఆరోపణలు చేసి నీ ఉద్యోగమూడ బీకించి నిన్ను నీ మహిషాసన భ్రష్టు గావించి వచ్చితిమి. మీకోసం ఎదురు చూస్తున్నాం. అందుకే కదమ్మా సమయం మించిపోకుండా త్వరపడి వచ్చితిమి. పాహిమాం 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 పాహిమాం. చిరంజీవ చిరంజీవ. మాంగళ్యధారణ కానివ్వండి. మన సావిత్రం గారిని సత్తిగాడు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడు. మన చుట్టాలు కూడా అక్కడే ఉన్నారు. ఎంత మోసం! ఈ మాట చెప్పడానికి సిగ్గులేదంటారా? మన జనాన్ని తీసుకెళ్ళి నరికించి మారేరా. నేను వస్తున్నాను, పద. దీర్ఘ సుమంగళీ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. నిండు పసుపు కుంకుమలతో 100 ఏళ్లు వర్ధిల్లు తల్లి. నీ ఆవకాయ గోంగూర జన్మ జన్మలకి మర్చిపోను తల్లి. థ్యాంక్ యూ సార్. ఆరిపిడిగా నువ్వా? మరి ముందే చెప్పలేదే? కథలో ఈ మాత్రం సస్పెన్స్ లేకపోతే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉంటుంది సార్. అదిగో కోడి కూర్చున్నది. ఇక మేము పోయి వచ్చేదము. వెళ్తారా మావయ్య? తప్పదమ్మా, వెళ్ళి తీరాలి. వెళ్ళి రండి స్వామి. నీవు కూడా. నేనెట్లా వస్తాను సార్? యముండా. సార్ ఆవేశపడకండి సార్, మళ్ళీ ఆయాసం వస్తుంది. ఇప్పుడే కదా సార్ మీరు నా భార్యను ఆశీర్వదించారు, దీర్ఘ సుమంగలిగా నిండు పసుపు కుంకుమతో 100 ఏళ్లు వర్ధిల్లమని. ఇప్పుడు గనక నేను మీ వెనక వస్తే మీ దీవెన అబద్ధం అవుతుంది సార్. అసాధ్యుడివిరా, మేధావిరా, మెచ్చినానురా. ఇహ నువ్వు మా లోకానికి రానక్కర్లేదురా. సార్, ఈయన చెప్పిన ధర్మశాస్త్ర సవరణలన్నీ డ్రాప్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, ఈయన ఉండి తీరవాలండి. మిస్టర్ గుప్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది యమలోకం కాదు, ఇది మాలోకం, భూలోకం. మళ్ళీ మడత పెంచి వేసామంటే నీ మక్కెళ్ళని కొడతాను, జాగ్రత్త. నువ్వు వరి చచ్చినా సరే నీ లోకానికి నేను రాను. సార్ మరేం అనుకోకండి సార్, మీ కన్సల్టేషన్ కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికే రండి సార్. నన్ను మాత్రం ఆ నరకోలోకానికి తీసుకెళ్ళొద్దు సార్. రావయ్యా మగడ దారికత్వం మేము పెట్టుకుంటాం, మళ్ళీ కావలిస్తే మేము నింపుతాం. నీకేం తెలుసా ముసలముండా కొడుకు, ఇప్పుడే కదా పెళ్ళైంది, మేము హనీమూన్ వెళ్ళొద్దు.
మీరు కావలేదురా వద్ద అబ్బే వద్ద అబ్బే చూశారా ఇన్స్పెక్టర్ గారు ఎంతకు తెగించాడో? రామశాస్త్రి. నేను రామశాస్త్రిని గాను, రమణమూర్తిని. రమణమూర్తి? అవును, నేను ఈ సత్యం స్నేహితుణ్ణి. ఇదిగో నీ మిత్రుడు అప్పల నరసయ్య పంపించిన హంతకుడు. నేను విశాఖపట్నం నుంచి రైల్లో వస్తూ ఉంటే ఇతను నా పెట్టెలోనే ఎక్కాడు. బాగా గురకబెట్టి నిద్రపోతూ ఉంటే అతని జేబులోంచి ఒక కవర్ బయటపడింది. దాని మీద తమ అడ్రస్ రాసింది. అనుమానం వచ్చి తీసి చదివాను. తమ ప్లాన్ అర్థమైంది. అందుకే ఎత్తుకు పై ఎత్తు వేశాం. చిత్తు చేశావు. ఒరే రమణ, సూపర్ బ్రా, కంగ్రాచులేషన్స్. అది సరేరా, ఏం మునిగిపోయిందని మేము రాకముందే లేచావు? లేవాలని లేవలేదురా, పడుకోగానే నిద్ర పట్టింది. ఆ నిద్రలో బ్రహ్మాండమైన కళ. ఆ కళలో అవునరా తెరి ఎవర్రా వాళ్ళు? వాళ్ళేరా యమధర్మరాజు గారు, చిత్రగుప్తుడు గారు. యమధర్మ? అవునరా, ఇది కళ కాదు. ఉత్తరయ్య గారు, పదండి పోలీస్ స్టేషన్కి. ఈ ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ సత్యాన్ని చంపలేదు కదండి. చంపడానికి ప్రయత్నం చేశారు, అది నేరమే. ఒరే అల్లుడు, మర్యాద మర్యాద. సరే సరే అల్లుడు గారు, సమస్యను మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం. సరే, ఇంతకీ ఏమంటావు? నువ్వు ఈ కేసు ఎత్తేసుకుంటే సచ్చి నీ కడుపును పుడతావు. నీ బొంద నువ్వెత్తుకు నా కడుపును పెట్టడం? ఒక్క షరతు మీద ఎత్తేసుకుంటాను. ఏంటి? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? చేస్తే కేసు ఎత్తేసుకుంటావా? ఓ అయితే నేను ఓ. చాలా థ్యాంక్స్ రుద్రయ్య గారు. మేము అనుకున్నట్టుగా మా సత్యం పెళ్లి జరిపించేశాం. అంతా దేవుడి దయ. అవునవును, అంతా దేవుని దయే. ఏమిటి ఇవి వేషాలే? అమ్మల్లుడు, ఎంత గొప్ప డ్రామా ఆడేశావయ్యా. మామగారు, సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని మీరే అన్నారుగా. అల్లుడు, నా ఫిలాసఫీని అర్థం చేసుకున్నావు, నాకు అది 10,000.